హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. కిసాన్ సమృద్ధి యోజన 18వ విడతగా డబ్బులు ఉమ్, విడుదల డబ్బులు విడుదల చేసేదానికి అయితే సిద్ధమవుతుంది. దానికి అంతేకాకుండా ఈ 18వ విడత 2000 కాకుండా మరో 7,500 ఈ కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. అది ఎవరికనేది, ఏ రైతుకైతే వర్తిస్తుంది అనేది గురించి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. అది ఏంటో మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి సమాచారాన్ని మీకైతే అందిస్తాను. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే మీరు వినగలిగితే మీకు పూర్తి సమాచారం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు సమాచారం అయితే అందిస్తాను ఫ్రెండ్స్. ఈ ఈ పిఎం కిసాన్ సమ్మానిధి యోజన 18 విడత డబ్బులు కావాలంటే మేము చేయాల్సింది అయితే ఒక కొత్త రూల్స్ అయితే వచ్చినట్టు మనకు సమాచారం తెలిసింది ఫ్రెండ్స్. దేశంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం దేశంలో రైతులకు కోసం పిఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద రైతుల వారికి వ్యవసాయానికి సబ్సిడీ అందజేస్తుంది. 2,000 రూపాయలు కిసాన్ లబ్ధిదారులని రైతుల ఖాతాలకు 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లుగా, ఏడాదికి మొత్తం 6,000 రూపాయలు అయితే ఈ రైతు ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ వస్తుంది. కిసాన్ పథకం కింద ఇప్పటికి వరకు 15 విడతల సొమ్ము అయితే రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే 18వ విడత ఎప్పుడు వస్తుందనేసి అందరూ ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. 18వ విడత కూడా త్వరలోనే జమ కానుంది. ప్రస్తుతం కిసాన్ లబ్ధిదారుల కోసం కేంద్రం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. కిసాన్ పథకం మొత్తాన్ని పెంచడంపై చాలా మంది అయితే అడుగుతున్నారు. పెంచడం కూడా వార్తలు వస్తున్నాయి పెంచాలనేసి. కానీ జూలై 23న కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే కిసాన్ మొత్తం పెంపుపై ఎలాంటి అప్డేట్స్ అయితే నిర్ణయం తీసుకోలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మునుపటిలాగా 18వ విడత నిధులు జమ చేయాలనేసి ఆలోచిస్తోంది. సెప్టెంబర్లో రైతులకు 18వ విడత అయితే సొమ్ము వాళ్ళ ఖాతాలోకి అయితే అందుతుందనేసి మనకైతే చిన్న సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. కిసాన్ లబ్ధిదారులకు 18వ విడత నిధులు ఇచ్చే లోపు ప్రభుత్వం చెప్పిన విధానంగా కొన్ని పనులైతే జరగాల్సినేసి ఉంది ఫ్రెండ్స్. అవేంటంటే, కిసాన్ లబ్ధిదారులు ఈ కొత్తగా అమలు చేసుకునే వాళ్ళకి కొంచెం సాఫ్ట్వేర్ ఇబ్బంది వల్ల, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు తలెత్తినందువల్ల కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అదే కాకుండా చాలా మంది వరకు ఈకేవైసీ పెండింగులతో చాలా వరకు డబ్బులు పడకుండా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా పూర్తిగా ఈ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలనేసి అందువల్ల కొంచెం టైం గ్యాప్ ఇవ్వడం వల్ల ఇది జరుగుతుంది. అందుకనేసి కొంచెం ఈ 18వ విడత లేట్ అవుతుందనేసి కూడా మనకైతే చిన్న సమాచారం వచ్చింది ఫ్రెండ్స్. అలాగే కిసాన్ లబ్ధిదారులకు ఈసారి ఎక్కువ మొత్తం అయితే లభిస్తుందనేసి కూడా మనకు చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, తెలంగాణలో ఏపీ ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చిన ప్రధాన కిసాన్ నిధి యోజనలో భాగంగా 18వ విడతలో 2,000తో పాటు వానలకు పంట బీమా ఎవరైతే చేసుకున్నారో రైతుల బీమా సొమ్మును వాళ్ళకి పంట బీమా నష్టపరిహారం అయితే 7,500 రూపాయలు జమ చేయనుంది. దాంతోపాటు 2,000 రూపాయలు కూడా కలిపి 9,500 అయితే రైతు ఖాతాలోకి జమ చేయాలని అయితే ఆలోచిస్తుంది. కాకపోతే ఈ 7,500 ఈ బీమా కింద ఇవ్వాలనేసి ఆలోచిస్తుంది. కాబట్టి ఏ పంట ఎలా నష్టపోయారనేది అనేసి వివరాల కోసం సేకరించడానికి అయితే టైం పడుతుంది. కాబట్టి అందువల్ల సెప్టెంబర్లో ఈ 18వ విడత అందిస్తామనేసి చెప్పడం జరుగుతుంది. త్వరలోనే రైతులకు ఈ పథకాన్ని సొమ్ము అందనందుకు, రైతులు కిసాన్ పథకాన్ని పొందేందుకు కూడా భూ సర్వే కూడా ఈకేవైసీ పనులు కూడా చాలా పూర్తి చేయాల్సి ఉన్నందువల్ల, ఇందాక మీకు చెప్పినట్టు ఈకేవైసీ పనులు పూర్తి చేయాల్సినందువల్ల ఈ 18వ విడత కొంచెం డిలే అవుతుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించింది ఏదైనా పెండింగ్లో ఉన్న ఆ ప్రాజెక్ట్ సొమ్ము ఖాతాలో జమ కావడం లేదు. కాబట్టి ఈ కిసాన్ పథకానికి లబ్ధిదారులు 18వ విడత పొందేందుకు అన్ని పనులు పూర్తి చేయాలనేసి ఆ అధికారులకే తెలపడం జరిగింది. ఈ ప్రాజెక్టులో పెండింగ్లు అంటే కొన్ని కేవైసీ చేసుకునే వాళ్ళు, ఏదైనా అకౌంట్లు ప్రాబ్లమ్స్, అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళు, ఇలాంటి ఉన్నవాళ్ళు, ఇంకా 5 ఎకరాల పైన ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు, ఇలాంటివన్నీ పెండింగ్లు ఉన్న వాళ్ళని తీసేసేదానికి మాత్రమే ఈకేవైసీ అనేది ఎందుకు చేస్తారంటే, చనిపోయిన వాళ్ళ పేరు మీద అదే ఈ 2,000 రూపాయలు పడుతుంటాయి. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఉండరనే ఇది తెలుసుకుంటారు. కాబట్టి అలాంటి ఈకేవైసీలు పెండింగ్లో ఉన్న వాళ్ళకందరికీ ఇందువల్ల ఆపారు ఫ్రెండ్స్. ఈకేవైసీలు అనేది పూర్తయితే ఈ లబ్ధిదారులకైతే సెప్టెంబర్లో అప్పుడు అమౌంట్ అయితే జమ చేయడం 18వ విడత జరుగుతుంది. దాంతోపాటు ఈ పిఎం కిసాన్ వాళ్ళకి ఈ రైతులకు పంట నుంచి
అదే వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకి అంటే బీమా సొమ్మునైతే జమ చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా సర్వే చేసి ఎవరెవరు నష్టపోయారో దాని గురించి కూడా చూసి సర్వే చేసి అందరికైతే డబ్బులు జమ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ పీఎం కిసాన్ గురించి మన అప్డేట్. ఈ అప్డేట్ మీకు మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పీఎం కిసాన్ గురించి నాకు కొంచెం తెలుసు ఫ్రెండ్స్. అందుకని మీకు చెప్పగలిగినాను ఈ అప్డేటు. ఈ అప్డేట్ తెలుసుకున్నందుకు మీకు చెప్పిన సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు లైక్ చేసి కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్న ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.